దేవుడిని ఎక్కువగా నమ్ముతున్నారు, కానీ దేవుడు ఎప్పుడు కనిపించలేదు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి, దేవుడు ఎలా ఉంటాడో మీకే అర్థం అవుతుంది. ఇది చిన్న స్టోరీయే, కానీ పెద్ద లెసన్ సిరీస్ లో పాటు ఇలాంటి యూస్ఫుల్ స్టోరీస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. ఒక ఊర్లో ఒక పాస్టర్ ఉండేవారు. ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఎప్పుడు దేవుడికే ప్రేయర్ చేస్తా ఉండేవాళ్ళు. ఒక రోజు ఆ ఊర్లో భయంకరమైన వరదలు వస్తాయి. ఆ దెబ్బకి ఆ ఊరు వాళ్ళందరూ భయపడి ఖాళీ చేస్తారు. అప్పుడు నాలాంటి మంచోడు ఒకడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, మీరు నాతో పాటు వచ్చేయండి అయ్యా అంటాడు. అప్పుడు ఆయన, దేవుడు నన్ను చూసుకుంటాడులే, నువ్వు వెళ్ళు అంటాడు. నీళ్ళు ఇక్కడ వరకు వచ్చేస్తాయి. అప్పుడు పడవలో పోయే మీలాంటి ఒకడు, అయ్యా వర్షం ఆగేలా లేదు, మీరు నాతో పాటు వచ్చేయండి అయ్యా, సేఫ్ గా వెళ్ళిపోదాం అంటాడు. దానికైనా ఆ దేవుడు నా చెయ్యొదలడు, నువ్వు వెళ్ళయ్యా అంటాడు. అప్పుడు నీళ్లు మెడ వరకు వస్తాయి. పైన హెలికాప్టర్ లో పోయే ఆయన, అయ్యా ఊర్లో మీరు ఒక్కరే ఉన్నారు, తాడేస్తాను, నాతో పాటు వచ్చేయండి అయ్యా అంటాడు. దానికైనా దేవుడు ఉండగా నాకు ఏ దిగులు లేదు, నువ్వు వెళ్ళయ్యా అంటాడు. కొంచెం సేపటికి ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళి కోపంగా, అయ్యా చెడ్డోల్ని, దరిద్రుల్ని, మోసాలు చేసేవాళ్ళని అందరినీ కాపాడావు, కానీ నిన్నే నమ్ముకున్నాను, నన్నెందుకయ్యా అన్యాయం చేసావు అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఒరే గొర్రె, నిన్ను కాపాడడానికి మనిషిలో వచ్చింది నేనే, పడవలో వచ్చింది నేనే, హెలికాప్టర్ లో వచ్చింది నేనే, నువ్వు రాకపోతే నేనేం చేయాలరా అంటాడు. దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడడానికి డైరెక్ట్ గా రాడు, ఎవరో ఒక మనిషి రూపంలో మనకు ఒక అవకాశం ఇస్తాడు. అది యూజ్ చేసుకున్నామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది.